మహాగణుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 37 వచనాల వరకు. ఈ రోజు ఈ ధ్యానంలో మనం 2 సంఘటనలు చూస్తాం. ఒకటి, గ్రీసు దేశస్థురాలైన ఒక స్త్రీ తన కుమార్తెను బాగుచేయమని యేసుక్రీస్తుని ఆయన పాదాల మీద పట్టం. 2, యేసుప్రభు వారు చెవుడు నత్తిగల వాణ్ణి బాగు చేయటం. దీంతో ఈ 7వ అధ్యాయం ముగుస్తుంది. మత్తయి కనాను స్త్రీ అని ఎవరి గురించైతే రాశాడో ఆ స్త్రీని గురించే మార్కు రాస్తున్నాడు. సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీకు దేశస్థురాలు అని. అయితే ఇద్దరు వేరువేరుగా ఈ స్త్రీని గుర్తించటంలో ఉద్దేశం ఏంటంటే, మత్తయి తన సువార్తను యూదులకు రాస్తూ ఉన్నాడు. మొదట మెస్సయ్య యూదుల కొరకే కాని అన్యజనులకు కూడా ఆయన కృప విస్తరిస్తుందని చూపించటానికి తేలికగా ఉండే ఈ పదం వాడాడు. అంతేకాదు, కనానీయులు యూదులకు శత్రువులు, దేవుని కృప వారి శత్రువులకు కూడా వారికి కూడా వర్తిస్తుంది అని ఆయన ప్రపంచమంతటికి అందరికీ దేవుడు అని చూపించటానికి ఆమెను గురించి కనాను స్త్రీగా ప్రస్తావించాడు అని నేను అనుకుంటాను. కానీ మార్కు సువార్తను అన్యజనులకు రాస్తుంటుందో ఆమె ఏ ఊరికి చెందినది అని స్పష్టంగా రాశాడు. ఇంకా మొదటిగా 24వ వచనం చూసినట్లయితే, ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్లి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికిని తెలియకుండా వెళ్ళని కోరెను గాని ఆయన మరుగై ఉండలేకపోయెను అని చదువుతాం. ప్రభువు చేసే కార్యాలను బట్టి ఆయన ఎక్కడున్నా మరుగై ఉండలేకపోయారు. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలన్నీ కూడా ప్రజలకు అత్యవసరమైనవే. ఆయన చేసిన స్వస్థతలు కావచ్చు, బోధలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, ఆహారాన్ని పంచిపెట్టడం కావచ్చు, అన్నీ కూడా అత్యవసరమైనవే. అందుకే ప్రజలు వారి అవసరాలను తీర్చుకోవడానికి ఆయన్ని వెతుకుతూ ఆయన ఎక్కడున్నా కనుగొంటూ ఉన్నారు. అలాగే ఈ ప్రాంతంలో కూడా ఒక ఇంటికి వెళ్లి ఆయన మరుగై ఉండలేకపోయారు. ఆ సమయంలో వచ్చిన స్త్రీయే ఈ గ్రీకు దేశస్థురాలు. తన కుమార్తెకు దయ్యం పట్టిందని ఆ దయ్యాన్ని వెళ్లగొట్టమని ఆయన్ని వేడుకోవడానికి వచ్చి వదలక ఆయన్ని వేడుకుంటూనే ఉంది. అప్పుడు ప్రభు అన్నారు, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదు అని. అయితే చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు కుక్క పిల్లలతో పోల్చారేంటి అని. అయితే ఇక్కడ వాడబడిన గ్రీకు పదం కునరియోన్ అని దీని అర్థం. వీధి కుక్కలని కాదు, ఇంట్లో పెంచుకునే యజమాని బల్ల కింద ఉండి యజమాని పెట్టే వాటి కోసం ఎదురు చూసే వాటితో పోల్చారు. అంతేకాని అపవిత్రమైన స్ట్రీట్ డాగ్స్ తో పోల్చలేదు, వీధి కుక్కలతో పోల్చలేదు. బైబిల్లో అపవిత్రమైన వీధి కుక్కలతో పోల్చబడిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ వాడబడిన గ్రీకు పదం ఏంటంటే క్యూయోన్. ఇది మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. అక్కడ యేసుప్రభు వారు అంటారు, పరిశుద్ధమైన దాన్ని కుక్కలకు పెట్టకుడి అని. ఇంకా పౌలు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 2వ వచనంలో కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అని దుష్టులైన పనివారిని గురించి చెప్పేటప్పుడు ఈ పదం వాడారు. ఇంకా పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో కూడా కుక్క తన వాంతికి తిరిగినట్లు అనే సామెత చెప్తాడు. ఇక్కడ కూడా క్యూయోన్ అనే పదమే వాడారు. ఈ 3 సందర్భాల్లో కుక్కలకు వాడబడిన పదం క్యూయోన్. కానీ ఈ రోజు మనం ధ్యానం చేసే భాగంలో వాడబడిన పదం కునరియోన్. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, యేసుప్రభు దగ్గరకు ఆమె వచ్చింది కదా అని యేసుప్రభు ఆమెను అవమానించే పదజాలం వాడలేదు, కానీ చాలా ప్రేమతో పెంచుకునే వాటితో పోల్చారు. తన దగ్గరకు సహాయం కోరి వచ్చిందని ఎలా పడితే అలా మాట్లాడలేదు. చాలా ప్రేమతో ఆమె పట్ల గొప్ప కార్యం చేశారు, తన కుమార్తెను బాగు చేశారు. ఈ స్త్రీ యొక్క వినయము, పట్టుదల, విశ్వాసం యేసుప్రభు యొక్క హృదయాన్ని కదిలించాయి. చివరికి ఆమె కోరిక నెరవేర్చబడింది. మన ప్రార్థనలకు కూడా ఎప్పుడైనా జవాబు ఆలస్యమైనా ఈ స్త్రీలాగా ప్రభువా నీ కృపలో మాకు కూడా భాగముంది అని నమ్మి ధైర్యంగా చెప్పగల విశ్వాసం ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటాడు. ఆయనను నమ్మగలిగితే ఎప్పుడైనా ఆయన ఎటువంటి కార్యాన్నైనా మనకు చేయడానికి సిద్ధంగా ఉండే దేవుడు. ఇంకా మనము 31 నుంచి 37 వచనాలు చూసినట్లయితే, ఆయన గలిలయ సముద్రం నద్దకు రాగానే ఆయన దగ్గరకు ఒక చెవుడు గల నత్తివాన్ని తీసుకుని వచ్చి అతని మీద చేతులుంచాలని ప్రభుని ఎంతో వేడుకుంటారు. ఆ సమూహంలో నుండి ప్రభు అతన్ని ఏకాంతానికి తీసుకుని పోయి బాగు చేసినట్లుగా మనం 34-35 వచనాల్లో చూస్తాం. ఈ సందర్భాన్ని చూసినప్పుడు మనకు ఒక స్పష్టత వస్తుంది. ఏంటంటే, మూయబడిన వాటిని తెరవగలిగిన గొప్ప దేవుడు యేసయ్య. ఇక్కడ మూయబడిన చెవులు తెరవబడ్డాయి. నాలుక నరం సడలి బాగా మాట్లాడగలిగాడు. దీని కొరకు ప్రభువు ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని పలికారు. వెంటనే అతను బాగుపడ్డాడు. ఆ మాటకు తెరవబడమని అర్థమని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా ఏమైనా మూసుకుపోయి ఉంటే ప్రభు ఒక్క మాట పలికితే చాలా అవి తెరవబడతాయి. అవి మూసుకుపోయిన చెవులు కావచ్చు, మూసుకుపోయిన హృదయం, మూసుకుపోయిన అవకాశాలు, మోయబడిన గర్భం, మోయబడిన ద్వారాలు, నిలిచిపోయిన జీవితం, ఏదైనా సరే దేవుడు తెరవలేనిదంటూ ఏదీ లేదు. అన్నిటినీ ఆయన ఒక్క మాటతో తెరవగలడు. అయితే మనం చేయాల్సిన ఒక్క పని ఉంది.
ఆయనతో ఏకాంత సహవాసం మనకుంటే అప్పుడు అన్నీ తెరవబడతాయి. ఇక్కడ కూడా ఆ వ్యక్తిని ఏకాంతమునకు తీసుకుని పోయి వారిని బాగు చేసినట్లుగా మనం ఈ వాక్యంలో చూస్తున్నాం. అందుకే నేను అంటాను, ప్రభుతో వ్యక్తిగత సహవాసంలో మనం ఉంటే మనం తెలుసుకోవాల్సినవన్నీ తెలుసుకుంటాం. ఒకవేళ మనం ఆ సహవాసంలో ఉండి కూడా తెలుసుకోలేకపోయాము అని అంటే మన మనస్సులు ఇంకా తెరవబడలేదని అర్థం. ఆయనను విడవకుండా మనం గనక సహవాసం చేసినట్లయితే మన కన్నులు తెరవబడతాయి. ఆత్మ చెప్పుచున్న మాటలు వినగలిగే చెవులు మనం కలిగి ఉంటాము. మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. ఆయనతో మన జీవితం చాలా అద్భుతంగా మలచబడుతుంది. ఒక్కసారి మనం ఆయనతో సహవాసం చేయటానికి తీర్మానం తీసుకుని ప్రార్థించుకుందామా? మా తండ్రి, గ్రీసు దేశస్థురాల్లాగా పట్టువదలక విశ్వాసంతో మీ దయను పొందుకునే బుద్ధి మాకు కలిగించమని ప్రార్థిస్తున్నాం. మీతో మేము వ్యక్తిగతంగా సహవాసం చేసేందుకు సహాయం చేయండి. మా జీవితాలలో ఇప్పటికే చాలా దారులు మూసుకుపోయినట్లుగా అనిపిస్తా ఉన్నాయి. ఏది తెరవబడట్లేదనిపిస్తుంది ప్రభువా. ఒక్కసారి తెరవబడమని మీరు ఆజ్ఞాపిస్తే మేము దీవించబడే అన్ని దారులు తెరవబడి మేమెంతగానో నా తండ్రి మా జీవితాల్లో సమృద్ధి కలిగి ఉండగలుగుతాం. దయచేసి మేము నష్టపోయే దారి గుండా వెళ్తుంటే మాత్రం ఆ ద్వారాలను మూసివేయండి. మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని, మా జీవితాలను, మా కుటుంబాలను బాగు చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమెన్.